గాయస్ ఈరోజైతే మనం ఒక ఫేమస్ కమీడియన్ ఒక స్టార్ ఒక ఇంటికి వచ్చాం అనమాట. మనం వాళ్ళ ఊరు వచ్చాం. మనం ఒక చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్కి ఉన్న సంతోషం కానీ వాళ్ళ హ్యాపీనెస్ కానీ ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్లో మనం కనుక్కుందాం ఈరోజు. ఓకేనా? ఒక చిన్న స్థాయి అంటే చిన్న ఊరు, చిన్న పల్లెటూరు, బాగా మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక స్థాయికి వచ్చి హైదరాబాద్ వచ్చి ఒక జబర్దస్త్ షో లాంటిది, ఒక శ్రీదేవి షో లాంటి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళాడు. అది మీకు ముందు చెప్తాను. ఆ స్థాయికి ఎలా వచ్చాడు ఏంటి అని వాళ్ళ ఫ్యామిలీతో మనం కనుక్కుందాం అన్నమాట. నాన్నగారు నమస్కారం. అమ్మ నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. మీ ఒక్క కొడుకుని ఎంత స్థాయికి తీసుకెళ్లారు, ఎంత మధ్యతరగతి కుటుంబం నుంచి. మీకు ఎలా ఉందమ్మా అసలు? సంతోషంగా ఉండాలి అమ్మా. మిమ్మల్ని నేను ఆల్రెడీ మనం చూశాను, చాలా యాక్టివ్గా ఉన్నారు షోలో. అసలు మీరు వేసిన డ్యాన్స్ కానీ మీరు ఒకరి మీద చూపించే ఆప్యాయత, ప్రేమ నాకు చాలా బాగా నచ్చిందమ్మా. మీరు అసలు ఎలాగా ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు. నేను ఆరోగ్య మీ కళ్ళలో చూశాను. ఇమ్ము నాన్న అనుకుంటా. అసలు ఇమ్మానుయేలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారమ్మా ఒకసారి మీ మాటలు. అఖిల్ మాది చాలా పూరి కుటుంబం, చిన్న కుటుంబం. మాది పూరిల్లు, చిన్న పాక. అది ఇద్దరు పనుకుంటే ఇద్దరు నుంచోవాలి, అలాంటి కుటుంబం మాది. కానీ చాలా బాధలు ఎదుర్కొన్నాము, కష్టాలు ఎదుర్కొన్నాము. ఆ స్థితి నుంచి ఈ స్థితికి బిడ్డ వచ్చాడంటే చాలా సంతోషకరంగా ఉంది. తినటానికి కూడా లేక, ఉండటానికి లేక, పెద్దబాబు పుట్టాక చిన్నబాబు కడుపులో ఉన్నాడు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఆ స్థితిలో నేను ఆ గర్భిణి తీపించుకోవాలని హాస్పిటల్ బయలుదేరినప్పుడు మా అమ్మ వచ్చి, ఇప్పుడు అబ్బాయి పుట్టాడు కదా, మళ్ళీ సరే అబ్బాయి పుడతాడేమో, ఆ బిడ్డే మిమ్మల్ని బాగా స్థాయికి తీసుకెళ్తాడేమో అని అంది మా అమ్మ. అక్కడి నుంచి మేము బస్సు ఎక్కే కాడి నుంచి ఇంటికి వచ్చేసాము. కానీ ఏదైతే ఇందులోనే ఉంచుకున్నాను నేను 5 నెలలు గర్భిణి. కానీ తర్వాత మేము ఎదుర్కొనే కష్టాలు, బాధలు, తినటానికి లేక, ఉండటానికి లేక, కట్టుకుంటాక గడ బట్టలు లేని స్థితిలో ఉన్నాం మేము. అలాంటి స్థితిలో ఈ గర్భిణీ అవసరమా అని చాలా ఏడ్చుకున్నాం ఇద్దరమే. ఆ రోజున పెద్ద బాబుకు బాగలేదు, చాలా అపాయంలో ఉన్నాడు. ఆ బాబుకు చీపిటాకి ఒకరోజు ఒక నైట్ పగలు చేస్తే 130 రూపాయలు వచ్చాయి. ఈయనకి కృష్ణానదిలో ఇసుక పనికి పోయేవాడు. ఆ కృష్ణానదిలో ఇసుక పని అమరావతిలో చేసి ఇంటి దగ్గరకు వచ్చేళ్ళకి బాబు బాగుండేది కాదు, పెద్ద బాబుకి. అలాంటి స్థితిలో మేము ఈ బాబు ఇంకో గర్భిణీ అవసరమా అని ఇద్దరం మాట్లాడుకొని గర్భిణీ తీపించుకుందామని చాలా మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఆ స్థితిలో మా అమ్మ వద్దొద్దు, మళ్ళీ బాబు పుడతాడేమో, ఈ బాబుకి అసలే ఒంట్లో బాగోలేదు, మళ్ళీ బాబు పుడతాడేమో అని ఉంచుకున్నాను. తర్వాత ఈయన ఒకరోజు ఒక నైటు పగలు పని చేసి వచ్చేటప్పుడు 130 రూపాయలు వచ్చాయి. ఇంటికి వచ్చేళ్ళకి పెద్ద బాబు బాగుండేది కాదు, లివర్లు ముదిరిపోయినాయి, కొంచెం ఆయనకి వెళ్తే బాగోలేదు. ఆ 100 రూపాయలు ఆయనకు చూపించి 30 రూపాయల్లో మేమిద్దరం చదువుకునేవాళ్ళమి. అలాంటి స్థితిలో మేము చాలా కష్టాలు ఎదుర్కొన్నాము. బాగా పేద కుటుంబం. ఈ ఊర్లోనే మాది చాలా పేద కుటుంబం. ఇదే స్థలంలో మా అత్తగారికి 10 మంది సంతానం, ఒక 5 బాబులు, 5 కూతుళ్ళు. అలాంటి కుటుంబంలో నన్ను ఇచ్చింది మా అమ్మ. కానీ అందరూ చాలా అనేవాళ్ళు, కించపరిచి మాట్లాడేవాళ్ళు. ఏంటి ఇలాంటి కుటుంబం, ఏంటి ఎప్పుడన్నా ఎవరైనా భోజనాలు చెబితే వెళ్ళినా కూడా మమ్మల్ని తక్కువ చూపి చూసేవాళ్ళు. మేము కట్టుకుంటా కూడా బట్టలు లేక చిగ్గుగా ఉండి మేము పరాయిళ్ళకి మేము భోజనానికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇంట్లో ఉండేదాన్ని నేను ఎక్కువగా. ఏంది మీరు జనంలో గలవరా అంటే ఎలా వెళ్తాము, కించపరిచి మాట్లాడితే వెళ్ళాం కదా. మరి ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకుంటే సరైన బట్టలు లేవు. అలాంటి స్థితిలో మేము ఏదైతే 5 ఆ గర్భిణి ఉంచుకున్నాక మళ్ళీ దేవుని కృపణ బట్టి మళ్ళీ బాబు పుట్టాడు. అలాగా బాబు పుట్టాక అట్నే ఈయన కృష్ణానదిలో ఇసుక పనికి పోతా ఉంటున్నాడు. ఇక అలా గడిచిపోయాక రెండో బాబు పుట్టాక మేము చిన్న పూరీలు వేసుకున్నాం. ఒక దూలం వేసుకొని చుట్టూ ఇలా పూరీలు వేసుకున్నాము. ఆ పూరింటోలోని 10 సంవత్సరాలు ఉన్నాము. 10 సంవత్సరాలు ఉండాక మా బాబు 6వ సంవత్సరం
ఆ బాబు 7వ సంవత్సరం వచ్చింది, ఈ బాబుకి 6వ సంవత్సరం వచ్చింది. ఇద్దరిని స్కూల్కి తీసుకొని వెళ్ళాడు మా ఆయన. ఆయాలు ఏదైతే నా బిడ్డలు ఇద్దరికి చెప్పి స్కూల్కి పంపించానో ఇవాళకి కూడా అదే మాట మీద ఉండారు బిడ్డలు. నేను ఏదైతే మంచి మాటలు చెప్పి పంపించానో అదే మంచి మాటల్లో అదే మంచి బాటలో నడుస్తున్నారు. అలాంటి బాటలో నడుస్తూ ఆ బిడ్డలు కింద స్థాయి నుంచి పై స్థాయికి వస్తే చాలా సంతోషంగా ఉంది. సరిగ్గా మేము చదివిలేకపోయాము. గవర్నమెంట్ బడిలోనే చదువుకున్నారు ఇక్కడ మా పాఠశాలలో. గవర్నమెంట్ బడిలో చదువుకొని ఇక్కడ 6 వరకు చదివాక తర్వాత తెనాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివారు. తర్వాత డిగ్రీకి నర్సరాపేట వెళ్ళారు. నర్సరాపేట డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3 సంవత్సరాలు పూర్తి చేశారు. సో తర్వాత మిరగాయలకి వెళ్దాం రాయి అంటే ఇద్దరు వచ్చేవాళ్ళు. మిరగాయలకి పత్తికి ఏ పని ఉంటే ఆ పనికి వచ్చేవాళ్ళు. వాళ్ళు నానమ్మటే చిన్నగా టాపీ పనికి వెళ్ళేవాళ్ళు, చిన్నగా క్యాంటరింగ్ పనులకు వెళ్ళేవాళ్ళు. అలాంటి స్థితిలో మరి మేము ఎందుకు వెళ్ళాలి, మేము కుర్రోళ్ళం కదా, మేము డిగ్రీ చదివాం కదా అన్న మాట నా బిడ్డలకు వచ్చేది కాదు. మా బేస్థితి చూసి మా దేనస్థితి చూసి బిడ్డలు మేము చెప్పిన మాటలోనే మా బాటలోనే నడిచేవాళ్ళు. ఇక వాళ్ళ నాన్న ఏది చేస్తే అది వినేవాళ్ళు. కొంచెం గారాభంగా ఉండేవాడు కానీ ఉంచి బాగా కష్టపడి అయితే మిరగాయల బస్తాలు మోయటానికి పోయినా కూడా ఈడు 10 మోపిస్తే వాడు 15 మోసేవాడు. నేను ఒకసారి అనేవాడు ఈ మునుగులో కూర్చోనని మాతంటే వద్దు నేను మాతాను అనేవాడు. యమానీలు ఏం చేసేవాడు, కుసేపు చేయగానే వాడికి అలసట వచ్చేది. చిన్నప్పటాలు బట్టి కూడా వాడు కొంచెం గారాభంగానే ఉన్నాడు. వంశీ మా కాడే పెరిగాడు. వీడు హాస్టల్లో యమానీలో హాస్టల్లోనే పెరిగాడు. వడ్లపూడి చదివాడు, తెనాలి చదివాడు. పోతే మళ్ళీ ఇప్పుడు నర్సాపేట పోయారు. నర్సాపేట ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇక ఈ ఫీజులు వాటి కట్టుకోవడానికి డబ్బులు లేక కానీ అట్టన్నా కానీ క్యాంటీన్ భోజనాలు వడ్డీయడానికి ఆకులు తీయటానికి ఇటుకి వెళ్ళేవాడు. అవును, ఒక షోలో చెప్పాడు నేను టాపీ పనికి కూడా వెళ్ళేవాడిని. టాపీ పచ్చడి మీదకి వచ్చేవాడు. అయితే వాళ్ళకి ఆ సున్నం అది తిరగేయటం చేత కాకపోతే నేను తిరిగేస్తుండేవాడిని, వాళ్ళు బొచ్చలతో ఎత్తుకెళ్తుండేవాడు. ఆ మేస్త్రి కూడా మీరు అయ్యా కొడుకులు 3 ఒకసారి ఉండండి అని మా 3 ఒకసారి వేసేవాడు. ఒకళ్ళు చేసినా చేయకపోయినా మీ నాన్న ఉన్నాడు చదువుకుంటారులే. మేము 3 కూడా అట్టే వచ్చేవాళ్ళం. అయితే మా ఊళ్ళోకి లోనకి వెళ్ళేవాళ్ళం, ఇక్కడే చేసేవాళ్ళం. ఈ చేతులు బెజ్జాలు పడేవి, బెజ్జాలు పడేవి. నేను ఎట్టగట్ట మంట పట్టు నేను గబగబా తినేసేవాడిని. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ అన్నం కలిపి వాళ్ళకి పెట్టేది. తినంటారని పళ్ళల్లో అయితే మా వాళ్ళగా చేతులు ఎట్లున్నాయని వాళ్ళ అన్నమే తినిపించేది. అట్టా 1 సంవత్సరం పాటు కష్టపడ్డారు. ఇక్కడికి అవట్లేదులే చిన్నగా మేము ఏదో జాబ్ చేస్తామని కంప్యూటర్ జాబ్ కానీ నర్సాపేట జాయిన్ అయ్యారు. అక్కడ ఏదో చిన్న ఆడియేషన్ జరుగుతుంటే మాకు కూడా చెప్పకుండా వెళ్ళాడు. వెళ్ళి ఇటు సంగతి నాన్న నేను హైదరాబాద్ వెళ్తానంటే పూరి అది మనకు తెలియని ఏరియా వద్దని నేను అన్నా. సర్లే పోనని చెప్పి నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఇక అప్పటి వరకు హైదరాబాద్ అంటే తెలియదు. హైదరాబాద్ పోసి ఎక్కడం తెలియదు, ఇప్పటికైనా దిగటం తెలియదు, ఎక్కడం తెలియదు. అలాంటి టైంలో పోయి రేపో మాపో టీవీలో వస్తాననగా నాన్న నేను పలానా ప్రోగ్రాం చేశాను, నేను టీవీలో వస్తాను. నువ్వు టీవీలో కట్టడానికి నేను వద్దన్నా కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నా. లేదు నేను సెలెక్ట్ అయ్యాను, నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను, సీముఖి యొక్క ప్రోగ్రాంలో నేను ఉన్నాను, వస్తాను చూడండి అన్నాడు. జాతిరత్నాలు ఏదో అప్పుడు జాతిరత్నాలు ముందుగా చేశారు, సెలక్షన్ షో ఏదో చేశాడు. అలాంటి దాంట్లో సెలెక్ట్ అయ్యాడు అన్నాడు. 1 వారం వచ్చాడు. అప్పుడు మంది చిన్న తెల్ల టీవీ ఒకటి ఉండేది, దాంట్లోనే చూసి మురిసిపోయావు. సరే పోను ఇక దాంట్లోనే పాత మళ్ళీ పెద్దవాడిని కూడా తీసుకొని పోయాడు. మీ ఇద్దరం జోడీగా చేస్తున్నానన్నా బాగుంటుంది అన్నాడు. అట్ట 1 సంవత్సరం జోడీగా చేశారు. ఇద్దరు పర్లేదులే అనుకున్నాం. వాళ్ళు ఉండాటిలోనే డ్రెస్సులకు కానీ ఆడ ఉంటారు రూమ్కి కానీ అట్టనే కానీ. ఇక అక్కడికి వెళ్ళాక మాకు డబ్బులు పంపించడం అనేది లేదు. మేమేమనేవాళ్ళమంటే మీ మంచి చెట్లు మీరు చూసుకోండి, మాకు వద్దు, అవసరమైతే మేమే మిరగాయక మిట్టకాయక పోయి మేము పంపిస్తామని 1 సంవత్సరం పాటు వెయ్యి కానీ 2 ఏళ్ళు కానీ వాళ్ళు అడగగానే పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇక 1 సంవత్సరం పోయాక కొంచెం వీడి వల్ల ఒకటి వల్ల అవుతుంది, రెండో వాడి వల్ల కావట్లేదని చెప్పి ఒకడు ఆగిపోయి వాళ్ళ అన్నయ్య ఆగిపోయి వంశీని యమానీలను పంపించేశాడు. ఈడేదో వాడికి మంచి బాగోగులు ఏదో చూసుకుంటే వీడు ఖాళీగానే ఉంటానైనా సరే వాడిని యమానీలని బాగా సెట్ చేశాడు. అట్ట చిన్నగా జబర్దస్త్ స్టేజ్ ఎక్కాడు. దాని నుంచి చిన్నగా అక్కడక్కడ కొంచెం సినిమాల పాత్రలు వాటికి ఇటుకి వచ్చాను. నేను ఒక ఇల్లు కట్టుకున్నాము. ఫస్ట్లో కింద ఫ్లోర్ నేనే కట్టాను, దాని మీద రీమోడలింగ్ చేసి ఈ 2 ఫ్లోర్లు వేసాడు.
ఏంటమ్మా మీకు ఎలా అనిపించింది అసలు? చాలా సంతోషపడ్డామయ్యా, చాలా చాలా సంతోషపడ్డాం. బాధలే. చిన్న వయసులో అంత జ్ఞానం కలిగి అంత కష్టపడి మా కోసం వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. జనాలు ప్రతి ఒక్కళ్ళు మేము మెరగాలకు పోయినా పత్తి పోయినా ఇంకేదైనా పని పోయినా పలానా జబర్దస్త్ ఇమానీలో అమ్మ నాన్నలు కాదు అవునయ్యా మీకెందుకు ఈ బాధ అంటారు. అట్టు కాదుగా మేము చేసే పని మేము చేయాలా, వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి కదా అని మేము ఇప్పటికీ మెరగాలకి పత్తికి వెళ్తాము. మరి ఆ జనాలు ప్రేమించిన రీతిగా ఆ జబర్దస్త్లో మంచి పేరు వచ్చింది. అసలు ఎంతగానో వాళ్ళ ఆదరణ, వాళ్ళ ప్రేమ, అసలు వాళ్ళ సపోర్టు బాగా అందిస్తున్నారయ్యా జనాలు. మీరు ఒకటి చెప్పారమ్మా, మిమ్మల్ని కొంతమంది ఏదో అన్నారు అని. ఇప్పుడు ఇమానుయేల్ అన్నదా ఈ పొజిషన్ లో ఈ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమంటున్నారమ్మా? ఇప్పుడు ఏమన్నారు, ఆ అన్నం నడితేనే ఇప్పుడు మీకేరా మీ కొడుకు సంపాదిస్తున్నాడు. మీ బాబోళ్ళు మీ ఇమానీలు మీ వంశీ ఆడికెళ్ళారంటే పలానా హైదరాబాద్ పోయారు, దాంట్లో షోలో చేస్తున్నారంటే ఎందుకు టీ కప్పులు కడగటాక, ఎందుకు బట్టలతో టాక, ఎందుకు షూ కడగటాక వెళ్ళింది మీ పిల్లలు అన్నారయ్యా. అవమానాలు భరించాము. అది మళ్ళీ పైపెచ్చి ఇంటికి వచ్చి ఇంటి ముందు నుంచొని అన్నారు ఆ మాట. అప్పుడు మేము చాలా బాధపడ్డాము. అనుకోండి మాకు టైం వచ్చిద్దిలే అనుకున్నాను. అది మంచి టైం ఇస్తాడు అనుకోండిలే అనుకున్నాము. కానీ ఇక టీవీ కప్పులు కడిగే స్థితి నుంచి ఇవాళ స్టార్ దాకా ఎదిగాడంటే అది జనాల ప్రేమ, అసలు వాళ్ళ ప్రోత్సాహం బాగా ఆదరణ అందించారయ్యా. ఇప్పుడు వచ్చే సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు మన గేమ్ లో కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు, పాత కంటెస్టెంట్స్ వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇమానుయేల్ అన్నయ్యని హక్ చేసుకుంటున్నారు, ఇమానుయేల్ అని. వాళ్ళ మీద కూడా కామెడీ చేయడం. రీసెంట్ గా 2-3 మన లేడీస్ వచ్చినప్పుడు కూడా మీకోసం నేను ఎదురు చూస్తున్నాను నాన్నగారు, మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇమానుయేల్ నాన్నగారు వెళ్తున్నారు అన్నప్పుడు అసలు మీకు ఆపుతారు, నాతో ఫోటోలు దిగుతారు. ఫోటోలు మీద దిగుతున్నారు, దొరకడుగా నువ్వని వచ్చావు అంటున్నాని నాతో దిగుతారు. పక్కన ఇమానుయేల్ నాన్నగారు అని పెడతారా? ఆడపిల్లలు కూడా చాలా మంది వచ్చి వస్తారు, మన ఇంటికి వస్తారు. మీకే ఎక్కువ ఫ్యాన్స్ నాకు ఫ్యాన్స్ ఉన్నారు. అది వాడి వల్లే నాకు. మీకు ఇప్పుడు మామూలు పెళ్లి చూపులు రెడీగా ఉన్నట్టు ఇప్పుడు చేసుకోవడం బాగా మీకు బాగా ఎంగా ఉన్నారు కదయ్యా. అసలు ఇమానుయేల్ అన్నయ్యకి మీకు అసలు పొంతం లేదు మరి, అసలు అంతగా ఉన్నారు మరి మీరు. అవును, మొన్న కూడా అన్నయ్య చెప్తున్నాడు ఇమానుయేల్ చూడకుండా ఇన్ని రోజులు లేరయ్యా. ఇదే ఫస్ట్ టైం ఇమ్ముని మేము ఒక 2 నెలలు మాట్లాడకుండా 2 నెలలు బిడ్డని ఎడంగా ఉంచి మేము ఉంటాం. ఇది ఫస్ట్ టైం అయ్యా. చాలా ఏడుపు వస్తుంది. నేనైతే బిగ్ బాస్ లో స్థాయి నుంచి మీరు చెప్తుంటే మాకు బాధ అనిపిస్తుంది, కానీ ఈ రీతిలో మిమ్మల్ని తీసుకొచ్చాడంటే ఆ రీతి నుంచి చాలా గర్వపడాలమ్మా. అసలు చాలా కష్టపడ్డాడు అయ్యా జబర్దస్త్ లో. మా ఇంటి పేరు నండూరోడు. ఇప్పుడు నండూరు రమణయ్య అని ఎవరైనా అడిగితే పెద్దగా చెప్పరు. ఇప్పుడు జబర్దస్త్ ఇమానుయేల్ నాన్నని చెప్తారు. అమరైపోయారు పోయింది ఇమానుయేల్ నాన్నగారు అంటేనే తెలుస్తుంది. పలానా జబర్దస్త్ ఇమానుయేల్ ఇంటికి వెళ్ళాలంటే చెబుతారు. పలానా నండూరు ఆదిమ్మ ఇంటికి, నండూరు అమరయ్య ఇంటికి అంటే ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు 4-5 పేర్లు మా ఇంటి పేరు మార్చిపోయింది. బిగ్ బాస్ కి తనకి ఒక మెసేజ్ వచ్చినప్పుడు రావాలి అని ఫస్ట్ మీకు చెప్పాడమ్మా? చెప్పాడు. అబ్బా అమ్మ నాకు జబర్దస్త్లో అవకాశం వచ్చింది, మరి ఏంటి మీ సంగతి, మీరు మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగాడు. అయితే మాకు చాలా సంతోషం. బిగ్ బాస్ అంటే భలే ఇష్టం నాకు. చూస్తా. ఇది 9వ సీజన్ కదా, 8 సంవత్సరాలు బట్టి నేను చూస్తానే ఉన్నా. కత్తి పనికెళ్ళి కత్తి ఒత్తిడిగా ఉన్నప్పుడేమో ఎప్పుడన్నా చూడను. ఇంటికాడ ఉంటే మాత్రం కంపల్సరీగా నేను బిగ్ బాస్ చూస్తాను. అవకాశం వచ్చిందమ్మా నాకు, మరి రమ్మంటే వెళ్ళమంటావా అని వాళ్ళ నాన్నే నన్ను అడిగాడు. అడిగినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు నాన్న, పోగొట్టుకోకు, నువ్వు ఏదైతే ఏదైంది వెళ్ళు. జబర్దస్త్లో నిన్ను ఎలా ఆదరించారో, ఎలా నీకు ప్రోత్సాహం చేశారో ప్రజలు, నీకు చెయ్యి అందించారు వాళ్ళు పై స్థాయి పోటాకి, అలా నీకు అందిస్తారు. ప్రజల ప్రేమ ఉంది, నీకు ఆదరణ ఉంది నాన్న, వెళ్ళు, నువ్వు వెళ్ళి ఎంటర్టైన్ బాగా చెయ్యి, గేమ్లు బాగా ఆడు, నువ్వు ఎనర్జీ ఉండే నాన్న అని చెప్పి పంపించాము.
మాకు చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాస్లో మంచి ఆఫర్ రావటం, మంచి అవకాశం పోగొట్టుకోకుండా ఆ బిడ్డ ఆయన గేముల్లో మంచి విజయాన్ని ఇస్తాడని అనుకుంటున్నాం. బిగ్ బాస్లో ఇప్పుడు ఇమానియల్ అన్న కాకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరన్నా? మాకు ఇష్టమైన వాళ్ళు అందరూ ఇష్టంగానే ఉన్నారు, అందరూ బాగానే ఆడుతున్నారుగా. ఇంకొకరు ఉంటారు కదా అంటే కామన్, ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా తనుజ ఇష్టమైన అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంటది, బాగా చూసుకుంటారు ఒకరికొకరు. అవునవును, వాళ్ళిద్దరు కామెడీ కూడా చాలా బాగుంటది వాళ్ళిద్దరు కలిస్తే. అవునవును, బాగా కామెడీ ఉంటది. వాళ్ళిద్దరు అసలు జాతిరత్నాలు చేశారు, అది హిట్ కొట్టింది, మంచి హిట్ అయింది ఆ షో. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ లో మంచి ఫేమ్ వచ్చింది వాళ్ళిద్దరి వల్ల. గొడవ జరిగితే వెంటనే సర్దుమంటారు, అసలు ఎంతలా తగువైనా సరే ఇద్దరికి సమాధానం చెప్తారు. అటు పక్కన తనకి చెప్తారు, ఇటు పక్కన తనకి చెప్తారు. అవునవును, ఆ మంచితనం చాలా ఉందయ్యా. మేమే ఆశ్చర్యపోతాం ఒక్కోసారి, ఏమో ఇంట్లోంచి బయటికి రాడే, ఇంత కామెడీ మాటలు, ఇంత సకనం ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనుకుంటాం. అసలు చాలా ఓర్పు, సకనం, అసలు ఎవరికి ఏం మాట చెప్పాలో ఆయన చెబుతుంటేనే రత్నాలు రాలి పడినటువంటి ఆ మాట ఎంటకు కూడా వినసొంపుగా ఉంటుంది. ఇంకో మాట చెబితే బాగుండు, ఇంకో కిట్టు ఎంటర్టైన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 స్టేట్లకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఒక స్టార్ అయ్యాడయ్యా. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఏ బిడ్డనైతే వద్దు అనుకొని ఆ బిడ్డని మేము తీసేపియాలి అని నేను దినస్థితిలో ఉండి తింటాక లేని స్థితిలో నేను బాధపడి తీపించుకోవాలి ఆ గర్భిణి అని నేను ఎంతో బాధపడ్డాను. అలాంటి బిడ్డ వల్ల ఇలా 2 రాష్ట్రాల పేరు తెత్తంటే నాకు చాలా గర్వంగా ఉందయ్యా. అసలు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, నాకు డబ్బు ముఖ్యం కాదు, బంగారం ముఖ్యం కాదు, కానీ నా బిడ్డ తెచ్చే పేరు ముఖ్యంగా ఉంది నాకు. చాలా సంతోషం. తల్లిదండ్రులు చదివించినందుకు ఒక పేరు తీసుకొచ్చి మిమ్మల్ని స్థాయి తీసుకొచ్చాడు. నాగార్జున సార్ కూడా చాలా గర్వంగా ఇమ్ము అనుకుంటే చాలా బాగా మాట్లాడతారు. ఆ సార్ కూడా పర్వాలేదు సపోర్ట్ ఇస్తున్నాడు, ప్రజల సపోర్ట్ కూడా ఉంది. మా ఊరు పేరు నిలబెట్టాడు, తల్లిదండ్రిగా మా పేరు నిలబెట్టాడు, 2 రాష్ట్రాల పేరు నిలబెడతాడని ఎదురు చూస్తున్నాం అయ్యా. ఆయన గురువు అంటే ఏం లేదు, జబర్దస్త్లో మొత్తం టీంలో అభిలేష్ సపోర్ట్ ఇచ్చాడు. ఇంకా అందరూ ఉండంగా జబర్దస్త్లో చాలా మంది సపోర్ట్ ఉంది. రామ్ ప్రసాద్ కానీ, పంచప్రసాద్ కానీ, అందరూ ఐఫరాద్ కానీ, గెటప్ సీన్ కానీ, అసలు గెటప్ సీన్ పంచలు వేస్తా ఉండేవాడు ఇంట్లో. ఆయన వేసిన గెటప్ వల్ల వేసి ఇంట్లో నవ్వేస్తా ఉండేవాడు నన్ను. చాలా మంది జబర్దస్త్లో ప్రతి ఒక్కరు ఆదరించారు అయ్యా. ఆయన ఎంటర్టైన్ చూసి ప్రజలు కూడా ఆదరించారు. చాలా ఇక్కడికి వస్తా ఉంటాడన్నా, వస్తాడయ్యా. వచ్చినప్పుడు చాలా మంది ఇంటికి వస్తూ ఉంటారు, సెల్ఫీలు దిగుతూ ఉంటారు, మంచిగా ప్రేమతో వాళ్ళకి ఇంకా బాగా చేయని సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు పర్వాలేదు. ఎక్కడన్నా ఈవెంట్లకు వచ్చినప్పుడు, ఇటు రాజమండ్రి కానీ ఇటు ఈవెంట్లకు వచ్చినప్పుడు కంపల్సరీగా ఇంటికి వస్తాడు. వచ్చి ఒక పూట 2 పూటలు పోకరాలు లేకపోతే మాతో ఉండి పోకరాలు ఉండేయాలని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మా పెద్ద బాబుకి కూడా అవకాశం వచ్చిందిలే, వంశీకి కూడా అవకాశం వస్తే ఇద్దరం చేయాలంటే అవ్వదు, డబ్బులు లేకుండా పైసలు లేకుండా మనం ఎదగలేము. మరి ఇంటి రెంట్ కట్టుకోవాలా, భోజనానికి కావాలా, మరి అక్కడ ఇంకో పేట నుంచి ఇక్కడ జబర్దస్త్ రావాలంటే ఛార్జీలకు కావాలా. తమ్ముడు నువ్వు చెయ్యి, నేను ఇంటికి పోయి అమ్మలతో పాటు పనికి పోతాను, పోయి నీకు ఎంత కావాలంటే అంత పంపిస్తాను డబ్బులు అని వాళ్ళ అన్నయ్యకు వచ్చిన ఆఫర్ కూడా వదులుకొని ఆ తమ్ముడిని జబర్దస్త్ చిన్నోడి కోసం నిలబడతావే. ఇంటికొచ్చి మేము 3 పనికి పోయి ఆయన కొంత పంపిస్తూ ఉండేవాళ్ళం. అక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ కూడా కొంచెం ఆదుకుంటూ ఉండేవాడు. అందరు సపోర్ట్ ఉంది అయ్యా, జబర్దస్త్లో ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ పోయినందుకు ఆయన ఇష్టపడి ఆ బిగ్ బాస్లో మంచిగా చేస్తున్నందుకు ప్రజల సపోర్ట్ కూడా ఉంది. ఓటింగ్ ద్వారా వాళ్ళ ప్రేమను తెలుపుతున్నారు. ఇంకా వాళ్ళ ఓటింగ్ ప్రేమతో తెలపాలని నేను అనుకుంటున్నాను అయ్యా. ప్రజలారా ఒకసారి చూడండి, నన్ను సపోర్ట్ చేసి. అసలు ఆయన ఎంటర్టైన్ ప్రతి మాటలో కూడా తెలుస్తుందమ్మా. ఇన్ని నెలలో ఇన్ని వారాలు నామినేషన్ లోకి లేడు అంటే
అక్కడే ప్రజలు హృదయం గెలుచుకున్నాడు. తెలుగు ప్రజలారా, నేను 10 వారాలు బట్టి నామినేషన్లో రావట్లేదు, ఒక్కసారి మీరు చూడండి అన్నప్పుడు అప్పుడు లేచి అందరు లేచి అయ్యో ఇమానీలు కాకేస్తున్నాడే అందరు లేచి సపోర్ట్ ఇస్తున్నారు, బాగా ప్రేమను అందిస్తున్నారు అయ్యా. ఫస్ట్ వద్దు అనుకునే బిడ్డ మిమ్మల్ని స్థాయి వరకు తీసుకొచ్చాడు. మీరు కల్లా ఊహించారమ్మా? ఊహించలేదయ్యా, ఒక పూరి గుడిసె నుంచి ఈ స్థాయి వరకు మిమ్మల్ని ఎంతో చక్కగా తీసుకొచ్చాడు. అమ్మ అంటే ఒక గౌరవం. మీ గురించి చెప్పినప్పుడల్లా అమ్మ అని పేరు వస్తే మట్టికి ఇంకా తన కళ్ళ నుంచి నీళ్ళే వస్తాయి. మీకోసం బ్యాంగిల్స్ కూడా తెచ్చాడయ్యా, గాజులు తెచ్చాడు, కొంత బంగారం ఆయన కష్టపడి నాకు కొన్నాడు. నేను వాళ్ళు చదువుకునే టైంలో కాళ్ళ పట్టీలు అలాగా ఎత్తుకెళ్ళి అక్కడ ఇక్కడ పెట్టి కొంచెం తెచ్చి వాళ్ళ ఫీజులకి బట్టలకి అందిస్తూ ఉండేదాన్ని. ఇక నాకు ఏం లేకపోయినా నా బాధ లేదు, నా బిడ్డలు బాగా చదువుకోవాలా, ఓ ప్రదేశంలో ఉండాలి, ఆ అమ్మ నాన్నలకు మంచి రెస్పెక్ట్ తేవాలి. ఈ ఊళ్ళో మాకు తప్ప ఎవరు లేరు ఈ ఊర్లో బేస్థితిలో, నా బిడ్డలో స్థాయిలో ఉండాలని చాలా నేను అనుకుంటా ఉండేదాన్ని, బాధపడతా. చిన్న వయసు నుంచే మిమ్మల్ని చూస్తా పెరిగాడు. నా కోసం మా అమ్మ పట్టీలు తాకట్టు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతాం, వాళ్ళు తెలిసేటట్టు చేసేదాన్ని. నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను మా అమ్మకి నాకు జన్మనిచ్చి వద్దనుకున్న దాన్ని మళ్ళీ నాకు జన్మనిచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అమ్మకి ఏదో ఒకటి చెయ్యాలి అని నాకు తెలిసి మీరంటేనే ఎక్కువ ఎమోషన్ అనుకుంటున్నాను. అవునవునయ్యా, నాన్నంటే కూడా ఇష్టమే. అసలు మమ్మల్ని విడిచిపెట్టి ఇక్కడికి వస్తే, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తే అసలు గడప దాటి బయటికి వెళ్ళడు. ఇమానుయేల్ అన్నకి ఇష్టమైన ఫుడ్ ఏంటమ్మా? మటన్ గొంగరయ్యా, మటన్ గొంగర ఆల్రెడీ తీసుకొచ్చారు కదా, బిగ్ బాస్ హౌస్ లో తీసుకొచ్చారు మీరు. అవునవునయ్యా, మటన్ గొంగర చికెన్ అంటే ఆయనకి ఎంత ప్రాణం, అసలు మామూలు ప్రాణం కాదు. అందుకే మీరు చూసారు లేదో బిగ్ బాస్ నేను మీకు అని ఆ రోజు వాళ్ళు సొమ్మను అలాగే వాళ్ళిద్దరికి సెపరేట్ టాస్క్ పెట్టి వాళ్ళకి ఫుడ్ పెడతా ఉంటే బిగ్ బాస్ నేను మీకు పెట్టను కానా అని అడిగి నేను దొరికేనా మీకు? కుప్ప తొట్లో దొరికాను, బాబు బిగ్ బాస్ మీకు అలా అంటే మాకు భలే బాధేసేది. బిగ్ బాస్ ఒకసారి అని పంపి బిగ్ బాస్ మనీల కోసం చికెన్ అనుకునేదాన్ని మధ్యలో. బిగ్ బాస్ నేను ఎంత దొరికేనా? అమ్మ మీరు ఈ స్థాయి నుంచి మిమ్మల్ని హైదరాబాద్ వరకు తీసుకుని వచ్చాడు, మీరు బిగ్ బాస్ స్టేజ్ ఎక్కారు, మీకు ఎలా అనిపించిందమ్మా? నాగార్జున సార్ నుంచి దగ్గర నుంచి చూడు, చాలా మంది కోరిక ఏంటంటే నాగార్జున సార్ దగ్గర ఒక్కసారి చూడాలి, ఒక ఫోటో దిగాలి నాగార్జున సార్తో. కానీ మీరు డైరెక్ట్గా నాగార్జున సార్ పక్కనే నుంచొని మాట్లాడారు, హౌస్లో కూడా వెళ్ళారు. అసలు మీకు ఎలా ఉందమ్మా స్టేజ్ ఎక్కుతాం? బిగ్ బాస్ స్టేజ్ ఎక్కిన సార్ లేడయ్యా, నాగార్జున సార్ ఆ రోజు లేడు. బిగ్ బాస్లోకి వెళ్ళేమో ఎంట్రీ ఇచ్చారు, అబ్బాయితో అక్కడ కొంతమందితో కలిసాను. వాళ్ళ సంతోషం చూస్తే నేను కూడా సంతోషంగా గర్వపడ్డాను. అందరినీ ప్రేమతో అద్దుకున్నాను, ముద్దులు పెట్టాను, చాలా సంతోషంగా ఉంది. అసలు వాళ్ళు కష్టపడి వాళ్ళు గేమ్లు ఆడుతుంటే నాకు బాగా ఉత్సాహంగా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయి నుంచి ఆ బిగ్ బాస్కి వచ్చారు. వాళ్ళు ఒకరికొకళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, అది ప్రూవ్ చేసుకుంటున్నారు. అందరూ మంచిగా ఉంటున్నారు. ఇమానీలు తనిజ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, ప్రజలను మెప్పిస్తున్నారు. ఇప్పటి వరకు పర్వాలేదయ్యా. అన్ని రోజుల తర్వాత మీరు మీ ఇమానుయేల్ అన్నయ్యకి అన్నం పెట్టారు మీ చేతితో. అవునయ్యా, ఎలాగ టైంలో మీకు అన్నం పెట్టేటప్పుడు దుఃఖం వచ్చేసింది. దుఃఖం వచ్చేసి ఇక ఆయన వారం మటన్ గొంగర ఉండమ్మా, అది ఉండమ్మా, ఇది ఉండమ్మా అంటే అవన్నీ గుర్తొచ్చేసినాయి. ఆ బిడ్డకి అన్నం పెట్టేటప్పుడు నాకు ఆ దుఃఖం ఆపుకున్నాను నేను. ఆపుకొని మళ్ళీ ఎక్కడ కంగారు పడిపోతాడని మంచిగా అందరితో బాగా ఉండిపోయాను ఆ రోజు ఆ షోలో. వాళ్ళ అన్నయ్య గురించి కూడా ఒకటి చెప్పాడమ్మా, తను ఇసుక 15 బస్తాలు మోస్తే 20 బస్తాలు ఎన్నో, అందులో 15 బస్తాలు అన్నయ్య మోసేవాడు, ఒక 5 బస్తాలే నాతో మోపించేవాడు అని చెప్పాడమ్మా. అవునయ్యా, వాళ్ళ నాన్నగారు కృష్ణానదిలో ఇసుక పనికి వెళ్ళేవాడు. ఇసుక పనికి వెళ్తే ఒక్కడ తెస్తే 100-200 చాలతలేదని సెలవులకు వచ్చి డిగ్రీ చదువుకునే టైంలో సెలవులకు వచ్చేవాళ్ళు, దసరా సెలవులకి వచ్చి పెద్ద బాబు వెళ్తుంటే నేను వెళ్తానమ్మా అనేవాడు. వద్దులయ్యా నువ్వు చేయలేవని నేను కొంచెం గారాభంగా పక్కన పెట్టుకునేదాన్ని. లేదు మా అన్నయ్య నాన్న వెళ్తున్నారు నేను వెళ్తానని వెళ్తే
ఆ మూటలు మోతుంటే వాళ్ళ తమ్ముడు వంశీకి ప్రాణం ఊరుకోక, తమ్ముడు నువ్వు కూర్చొని నేను మోస్తానని ఆయన 15 మూటలు మోస్తే ఈయన 5 మూటలు మోపించేవాడు ఈయన చేత. అక్కడ ఇసుక పనిలో మూటలు మొయ్యాలా, చిబ్బులు మొయ్యాలి, పెద్ద పెద్ద బేషన్లు మొయ్యాలి, ఇలా మూటలు మొయ్యాలా. అయ్యి పెద్ద బాబు చేత ఉంటే ఈయన ఒడ్డు మీద కూర్చొని అన్న ఇంకసార్లే అన్న అంటా ఉండేవాడు. ఆయన లేదు తమ్ముడు నువ్వు కూర్చొని నేను మాత్తానని ఆయన 15 మూటలు మోస్తే ఈయన 5 మూటలు మోపించేవాడు ఈయన చేత. అలా కష్టపడేవాడు. అది అమ్మ మీకు ఎమ్మెల్యేలు అన్నయ్య ఎప్పుడైనా ఏదైనా బాధ చెప్పుకున్నాడమ్మా? మీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేసి నాకు ఇలా కష్టంగా ఉంటుంది, ఇలా బాధగా ఉంటుందని ఏదైనా చెప్పాడమ్మా మీకు? అదే నైట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం టయానికి వండి పెట్టేవాళ్ళు లేక, టయానికి మంచి షెడ్లు చేసేవాళ్ళు లేక అప్పుడు బాధపడి అమ్మా నువ్వు గుర్తొస్తున్నావమ్మా, నువ్వు గుర్తొస్తున్నావమ్మా, అక్కడైతే నువ్వు వండి పెడతావు కదా, ఇక్కడ నేనే వండుకోవాల్సి అవుతుంది, ఆకలి కష్టపడి వచ్చి మళ్ళీ నేను అన్నీ చేసుకోవాల్సి అవుతుంది, ప్రతి పని నేనే చేయాల్సి అవుతుంది అమ్మ, అన్నయ్య చిన్న పని పెద్ద పనికి వెళ్తున్నాడు అని చెప్పి బాధపడతా ఉండేవాడు. అమ్మ గుర్తొచ్చేది ఆ టయానికి. నాన్నగారు మీకేమైనా చెప్పుకునేవాడా ఎమ్మెల్యేలు అన్నయ్య? చెప్పేవాళ్ళే ఇక కష్టంగా ఉంటుంది అనేవాడే, కానీ అయితే చాలా దాచుకునేవాడు, మళ్ళీ మనం ఏడవట్ అవుతామా అని చాలా దాచుకునేవాడు. వాళ్ళ అమ్మకు మాత్రం అంటే ఎక్కువ అమ్మగారికి చెప్తా ఉండేవాడు. నేను వచ్చాడికి ఏంటంటే ఏం లేదు అనేవాడు. ఇక తర్వాత వాడు వెళ్ళాక కానీ ఎప్పుడన్నా కానీ వాళ్ళ అమ్మ చెప్పేది ఎట్లా అంటాయా ఎట్లా అంటాయని. మళ్ళీ మీరు ఫోన్ చేసి అడిగేవాడు? అడిగేవాడు కదా, లేక వాడు మనకి చెప్పలేదంటే ఇప్పుడు నేను బాధపడతానని అడుగుతా, చెప్పలేదు కావాలి అనుకునేవాళ్ళు. ఇక అట్లా నాకు చెప్పేవాడు కాదు. ఇంకేంటమ్మా ఎమ్మెల్యేలు అన్నయ్య గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నాను, ప్రతి ఒక్కరు 2 రాష్ట్రాల ప్రజలు సంతోషంగా వాళ్ళ ప్రేమను తెలపాలి ఓటింగ్ ద్వారా, కానీ గెలుస్తాడని ఆశపడుతున్నాను. ఏమో చూద్దాం మా ఫైనల్స్ లో మీ ఎమోషన్ మీరు ఎలా ఉంటారో అని మేము చూడాలనుకుంటున్నాం. ఆ సందర్భం అసలు ఎలా ఉంటుందో మేము చూడాలి. చాలా మంది వెయిట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలు అన్నయ్య కోసం. మరి ఎమ్మెల్యేలు అన్నయ్య ఇంత పల్లెటూరు నుంచి, ఈ ఊరు పల్లెటూరు నుంచి హైదరాబాద్ పెద్ద సిటీ, అదొక నగరం, భాగ్యనగరం. ఆ నగరంలో తను ఉండటం, తను ఫస్ట్ లో రూమ్ లో ఉండేవాడమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత? వాళ్ళ ఫ్రెండ్స్ 10 మంది ఉండేవాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు ఒక 4, బయట జాబ్ చేసుకునే వాళ్ళు ఒక 4 ఉండేవాళ్ళు, మా అబ్బాయి వాళ్ళు ఒక 2 ఉండేవాళ్ళు, మొత్తం 11 మంది 10 మంది ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. చిన్న రూమ్ అది. పాపం చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు కొంచెం అన్నలదమ్ములు కలిసి ఒక చెరువు పక్క, ఆయన పేటలో ఈయన పేటలో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఫిలిం నగర్ అంటే చిన్న రూములు, అద్దె పెద్దది. నేను ఉన్నానమ్మా ఫిలిం నగర్ లో, నేను ఒక సమయంలో నేను కూడా వెళ్ళాను. ఆ చిన్న రూముల్లోనే, అక్కడ చిన్న రూమ్ లోనే మళ్ళీ ఒక వాష్రూమ్ కూడా ఒక 4-5 వాడుకోవాలి. కానీ షూటింగ్ టైం అయిపోతే 4 గంటలు ఇంటికి అయితే షూటింగ్ చాలా కష్టంగా ఉండేదమ్మా అది. కానీ అక్కడ ఉండి నిలబడితే మట్టికి జీవితంలో ఇదవుతారు, కానీ అక్కడ ఉండలేని వాళ్ళు మట్టికి ఇంకా ఉండలేరు అమ్మా. ఆ బాధలు పడలేని వాళ్ళు, కష్టాలు పడాలా, కష్టం పడ్డా వాళ్ళే ఎదగలుగుతారు, ఓర్పుండే వాళ్ళే జనంలో కలిసిపోతారు, ఎదగలుగుతారు, ఓ మెట్టి ఎక్కగలుగుతారు. అది ఎమ్మెల్యేలు బాగా ఓర్పుతో సహనంతో అక్కడ ఇక్కడ వాళ్ళకాడ వీళ్ళకాడ ఫ్రెండ్స్ కాడ కొంచెం తిని సాయంత్రానికి మళ్ళీ రాటాకి ఛార్జీగా డబ్బులు లేక ఏరే పేట జబర్దస్త్ చేసే కాడి నుంచి ఇంకొక పేటలో వీళ్ళు ఉంటారు, అక్కడిక్కడ నడిచి వెళ్ళేవాళ్ళు. నైట్ 11-12 కాంచి నైట్ నడిచి వెళ్ళేవాళ్ళు ఛార్జీకి డబ్బులు లేక. ఒక్కోసారి అలా నడవలేక వాళ్ళ ఫ్రెండ్స్ నడుకునేవాళ్ళు ఛార్జీకి. చాలా కష్టపడ్డారయ్యా. ఆ కష్టాన్ని అప్పుడప్పుడు మాకు పంచుతూ ఉండేవాళ్ళు. కానీ కష్టపడ్డవాడు ఎప్పటికైనా పైకి వస్తాడని నేను భుజం కొట్టి చెబుతూ ఉండేదాన్ని. మా మాట విని ఆ బిడ్డ తగ్గింపులో ఉండి బాగా ప్రోత్సాహం ఇస్తూ ఉండేవాళ్ళు జబర్దస్తుల వాళ్ళు. ఆ ప్రజలు కూడా బాగా ప్రోత్సాహం ఇచ్చారు. బాగా ఎదుగుచున్నాడు. బాగా మాకు సంతోషంగా ఉంది. వంశీ అన్నయ్య గురించి మీరు చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు? వంశీ మాకు ఒక తండ్రి లెక్క అయ్యా. తండ్రి లెక్కే. ఆయనకు ఎంత కష్టంలో అయినా జల్సాగానే ఉంటాడు, ఎంత కష్టం వచ్చినా ఎంజాయ్గానే ఉంటాడు. ఆ కష్టం అదే పోయిద్దిలే. ఇప్పుడు వాడి ఇంటికి వచ్చినా కూడా ఒకవేళ వాళ్ళ అమ్మకు పని లేకపోయినా అన్ని పనులు వాడే చేస్తాడు. అమ్మ అన్నం వేసుకురమ్మంటావు అంటాడు. వదిలే నాన్న నేను వేసుకొస్తా కూర్చోండి అంటే మాకు అందరికి వాడే వడ్డిస్తాడు. రోజున అందరూ కలిసి ఒక క్యాండిల్ ర్యాలీతో వెళ్తారు, ఊరంతా తిరుగుతారని మేము ఒక వీడియోలో చూసాం. నిజమేనమ్మా? నిజమేనండి. ఇక్కడి నుంచి మొదలుకొని
2 పల్లెలు, ఆ పల్లె ఈ పల్లె మొత్తం క్యాండిల్స్ పెట్టుకొని గుడికాడకి వెళ్ళిపోతారు. మా ఇంటికాడ ఉండదారు గుడికాడకు ఉంటుంది. ఇక మధ్యలో ఖాళీ ఉండదు, మొత్తం జనంతో నిండిపోతుంది. అందరూ బాగానే ఉంటామయ్యా, వాళ్ళని వీళ్ళని లేదు, మొత్తం కలిసిపోతాం, మొత్తం బాగుంటారు. ఒక అన్నల తమ్ముళ్ళ, ఒక అప్పల జిల్లాలో అందరు కలిసే ఉంటారు. అందరినీ పలకరెత్తాడు. పిల్లలందరూ కూడా చాలా మంది నేను చూసే వీడియోలు ఎగబడిపోతున్నారు. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, మగోళ్ళు అందరూ వస్తారు పండక్కి. అందరూ చిలిపిలు దిగుతారు, గంటలు కూర్చుంటారు, బాగా హ్యాపీగా మాట్లాడతాడు ఎమ్మానీలు అందరితో, బాగుంటారు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా 2 రాష్ట్రాలు వేస్ట్ చేస్తున్నాయి ఒక ప్రశ్న కోసం. అవునవును. ఆ ప్రశ్న ఏంటో మీకు తెలిసిందనుకోట, మీ నమ్మని అర్థం అవుతుంది. ఎమ్మానీలు అనే పెళ్లి ఎప్పుడు? ఎమ్మానీలు అన్న పెళ్లి కోళ్ళ సిద్ధపడింది. బయటకు వస్తే కోళ్ళ సిద్ధపడింది. వాళ్ళ ఫ్యామిలీని మేము అడిగాము, కొంచెం ఒప్పుకున్నారు. వాళ్ళ అన్నయ్య కొంచెం లెటర్లో ఒకటి అన్నయ్య చదివినప్పుడు అప్పుడు ఎమ్మానీలు వేరు, ఇప్పుడు బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ అందరూ ఒప్పుకున్నారు. నిన్ను చూసి నిన్ను గర్వపడి అని అన్నారమ్మా. మీకు అది ఆ లెటర్ ఎమ్మానీలు బిగ్ బాస్ చదివేటప్పుడు మీరు ఎలా స్పందించారమ్మా? మీరు చాలా సంతోషంగా ఉందయ్యా. అంతకుముందు మా అబ్బాయి కిట్లు చూస్తూ ఉంటారులే కానీ అంతగా తెలియదు అంటే వాళ్ళకి. బిగ్ బాస్కి వచ్చాక ఎమ్మానీలు బిహేవియర్, ఆయన మంచితనం, ఆయన అందరిని సాయిగా కలుపుకోవటం, గేముల్లో కానీ ఎంటర్టైన్లో కానీ ఆల్రౌండర్ అని పేరు పడింది. ఆయన మంచితనాన్ని చూసి వాళ్ళు పడిపోయారు, ఇష్టపడి బయటకు వచ్చాక చేద్దాం ఇవ్వకం అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే అమ్మాయి మిమ్మల్ని బాగా చూసుకుంటుంది? బాగా చూసుకుంటుంది. ఇప్పుడు మా బాబు బిగ్ బాస్లో ఉండగా మా కోళ్ళు బాగా చూసుకుంటుంది. ఒక తల్లిలాగా సాయంత్రం పొద్దుపూట మాడిపూట ఫోన్లు చేస్తుంది, మంచి చెట్లు కనుక్కుంటుంది. తిన్నారా అత్తయ్య అంటే తిన్నామమ్మా అంటాం, మంచి ఆరోగ్యంగా ఉండారంటే ఉండామంటాం. బాగా అసలు ఎనీ టైం మాకు ఫోన్ చేస్తుంది. పైసలు కావాలన్నా డబ్బులు కావాలన్నా ఫోన్ చేసిద్ది, కావాలంటే ఫోన్ పై కొట్టిద్ది, బాగా చూస్తుంది. అంటే ఎమ్మానీలు అన్నయ్యకి సరిపడే జోడి దొరికిందని మేము అనుకుంటున్నాం. మరి ఇంకా 2 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎమ్మానీలు అన్నయ్యకి ఉన్న ఫాలోవర్స్ లో మరి చాలా మంది అమ్మాయిలు బాధపడుతున్నారు. ఏం చెప్తారండి మీరు? సంతోషపరుస్తాడు. ఎందుకంటే మేము కొన్ని కామెంట్లు చూద్దాం, మేము చేసుకుంటాం రెడీగానే. మీరు మరి ఎలాగండి మీరు సడన్ షాకింగ్ ఇచ్చారు, మీరు లెటర్ పంపించి లోపలికి వచ్చాక చెబుతాడు నీకోసం గేమ్లు ఆడతా వచ్చిన వాళ్ళకే చెబుతాడు. వాళ్ళందరికీ ఒక న్యూస్ ఎంటర్టైన్ వాళ్ళకి మంచి ప్రేమను అందిస్తాడు. ఏదో చెప్పించి వాళ్ళని అవాకు చేస్తాడు. మరి అయితే మరి ఎమ్మానీలు అనే పెళ్లికి మరి ఎమ్మానీలు అన్న ఇష్టపడే అమ్మాయిలందరూ పిలుస్తాం మరి మేము కన్ఫర్మ్ ఖచ్చితంగా చేస్తారని తీసుకొస్తారని ఆశ. ఆల్రెడీ చాలా ఓటింగ్ ఎమ్మానీలు అన్నయ్యకి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మెయిన్గా సోషల్ మీడియాలో కోరుకునేది ఏంటంటే ఒక్కళ్ళు కామెడీ చేసినా ఒకళ్ళని ఆదరించినా వాళ్ళ జనాలు ఎప్పుడూ మర్చిపోరు. సోషల్ మీడియాలో కాదు, సినిమా ఫీల్డ్ లో కూడా వాళ్ళు ఎప్పుడూ మర్చిపోరు. దాన్ని బట్టి ఇప్పుడు మన ఎమ్మానీలు అన్నయ్యకి అయితే ఓటింగ్ చాలా బాగుంది. మీరు దాని గురించి భయపడిన అవసరం. మేము అదే కోరుకుంటున్నామయ్యా, ఒక కామెడీ చేసి అతన్ని ఎవరో ఎదటోళ్ళు కించపరచకూడదు. 5,000 మందిని నవ్వించగలుగుతాడు, 5 మందిని నవ్వించగలుగుతాడు, 5 కోట్ల మందిని కానీ నవ్వించగల కామెడీ అతను అంటే ఒక ఆల్రౌండర్ అని వాళ్ళకి పేరు ఉంది. కానీ ఎదుటోళ్ళు వాళ్ళని కించపరచకూడదని నా ఒపీనియన్. అయితే నేనేమనుకుంటున్నానంటే ఒక కమెడీనిగా లోపలికి వెళ్ళాడు, ఒక హీరో లెక్క వస్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుందని, హీరోవే అని అనుకుంటున్నానయ్యా. ఆ ప్రజలు ఆదరణ కావాలి అని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఒక హీరో లెక్క బయటికి రావాలా, అందరు రెస్పెక్ట్ ఇవ్వాలా. ఒక కామెడీని అంటే ఎవరు కించపరచకూడదు. ప్రతి ఒక్కరు స్టేజీ మీద కానీ సినిమాల్లో కానీ సీరియల్లో కానీ ప్రోగ్రాల్లో కానీ ఒక కామెడీని లేకపోతే దానికి రేటింగ్ ఉండదు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ టైం మీరు నా కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు థ్యాంక్స్ అయ్యా. మీకు నన్ను చాలా బాగా చూసుకున్నారు, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను మళ్ళీ అన్నయ్య వచ్చాక కన్ఫర్మ్ గా వస్తాను. నన్ను చాలా ఆదరించి మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. వందనాలయ్యా.